Hello, dear JLM aspirants. Welcome to the session. So, in this session, we are going to deal with PYQs 2023. సో జేఎల్ఎం ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే పీవైక్యూస్ క్వశ్చన్స్ ఉంటాయో అది పేపర్ వచ్చేసి 2023కి సంబంధించి. సో మరి ఇది ఏ సెట్కి సంబంధించిందని నాకు ఐడియా లేదు, బట్ స్టూడెంట్స్ ఏదైతే ఉందో నాకు పంపించారు, సరే ఈ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. సో ఆ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఏదైతే ఏ సెట్కి సంబంధించింది అనే పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? సో లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. Right, so let us see in which generating station steam energy is converted into electrical energy. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే ఇక్కడ స్టీమ్ ఎనర్జీ అనే పదాన్ని వాడాడు. అదేవిధంగా అది దేనికి కన్వర్ట్ అవుతుందండి? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఓకేనా? సో స్టీమ్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందనే క్వశ్చన్ అడిగాడు. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. మనకి స్టీమ్ అనే పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా. సో స్టీమ్ అనే పదం వచ్చినప్పుడు మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా. సో స్టీమ్ అనే పదం వచ్చినప్పుడు ఈ స్టీమ్ ఎలా వస్తుందయ్యా అంటే వాటర్ బాయిలింగ్. అండర్స్టాండ్ సార్? మరి వాటర్ బాయిలింగ్ అంటే ఖచ్చితంగా దీనికి ఏం కావాలి? మరి హీట్ కావాలి. దానికి ఏం కావాలి? హీట్ కావాలి. క్లియర్ మై పాయింట్? మరి హీట్ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో కోర్స్ అది ఎలా జరుగుతుందని, అది కోల్ ఉపయోగిస్తామా, న్యూక్లియర్ ఫిషన్ ఉపయోగిస్తామా, ఇవన్నీ మనకు తెలుసు. సో దాని ప్రకారంగా చూసినట్లయితే ఒకసారి ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించండి, అంతే చాలు, మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో హీటింగ్ కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విండ్ దగ్గరికి వచ్చేసరికి హీటింగ్ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఇక్కడ లేదు. నెక్స్ట్ సోలార్ పవర్ స్టేషన్కి వచ్చేసరికి హీటింగ్ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? లేదు కదా, సోలార్ ప్యానెల్స్ కదా. సో ఇక్కడ కూడా లేదు. అండర్స్టాండ్? సో మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? మరి ఇచ్చినటువంటి క్వశ్చన్ సంబంధించి హీటింగ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్లో ఉంటుంది. అయితే ఇక్కడ స్టీమ్ పవర్ ప్లాంట్స్ అని ఏవైతే అంటామో, స్టీమ్ పవర్ ప్లాంట్ లేదా స్టీమ్ పవర్ స్టేషన్ అన్న పర్లేదు, రైట్? సో ఉదాహరణ ఏం తీసుకుంటాం మనం? థర్మల్ పవర్ స్టేషన్. ఆప్షన్లో అది లేదు కదా. సో మరి రెండో ఉదాహరణ ఏముంటుంది? న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఓకే, సో మరి హీట్ ఉత్పత్తి అవ్వాలి అంటే మనం జనరల్గా థర్మల్ పవర్ స్టేషన్లో ఏం తీసుకుంటాం? మనం ఫ్యూయల్గా కోల్ తీసుకుంటాం. అదేవిధంగా న్యూక్లియర్ పవర్ స్టేషన్లో మనకి హీట్ ఉత్పత్తి అవ్వాలి అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ ఫ్యూయల్గా? అంటే న్యూక్లియర్ ఫిషన్. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్? దట్ ఈజ్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? లెట్ us go with the next question. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ అపాన్ విఎస్, వేర్ విఎస్ అండ్ విఆర్ ఆర్ రెస్పెక్టివ్ సెండింగ్ ఎండ్ అండ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్, ద పర్సంటేజ్ ఆఫ్ ద వోల్టేజ్ రెగ్యులేషన్. సో జనరల్గా మనం పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనే కాన్సెప్ట్ చదివి బాగా అలసిపోయాం, అవునా కదా? సో ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ చూసినా లేకపోతే ఎక్కడైనా సరే ఎనీవేర్ సోర్సు లోడ్ అనే కాన్సెప్ట్లు వచ్చాయి అంటే ఖచ్చితంగా అక్కడ ఏముండాలా? వోల్టేజ్ రెగ్యులేషన్ అనే కాన్సెప్ట్ ఉండాల్సిందే. అండర్స్టాండ్? అదే మనము ఇక్కడ సోర్స్ లోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోటార్ చూసినాం అనుకో, అక్కడ ఏం రెగ్యులేషన్ ఉంటుంది? స్పీడ్ రెగ్యులేషన్ ఉంటుంది, బరాబర్, రైట్? సో మరి ఈ కాన్సెప్ట్ ప్రకారంగా చూసినట్లయితే వోల్టేజ్ రెగ్యులేషన్ ఇది పెద్ద స్పెషల్గా ఏముండదు. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కడైనా సరే సేమ్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుల్ లోడ్ నో లోడ్ ఫుల్ లోడ్ అంటాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఎండ్ అంటాం. అదే మోటార్ పరంగా అయితే నో లోడ్ స్పీడ్, ఫుల్ లోడ్ స్పీడ్ అనే పదాన్ని వాడతాం. దట్స్ ఇట్, రైట్? సో ఇక్కడ జాగ్రత్త చూడండి, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మైనస్ రిసీవింగ్ ఎండ్ బై రిసీవింగ్ ఎండ్. ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అడిగాడు అనుకోండి, మల్టిప్లైడ్ బై ఏం చేయాలా? 100 చేయాలా. దట్స్ ఇట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ విఎస్ బై విఆర్ మరియు మైనస్ ఇక్కడ విఆర్ బై విఆర్, బస్ రాసుకోవచ్చు కదా. సో ఈ హోల్ని మల్టిప్లైడ్ బై ఎంత అండి? 100. దట్స్ ఇట్, రైట్? సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, విఎస్ బై విఆర్ యొక్క విలువ మైనస్ ఇది విఆర్ అంటే కొట్టుకోపోతే ఏమొస్తుంది? 1 వచ్చేస్తుంది. సో మల్టిప్లైడ్ బై ఎంత? 100, రైట్? సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించారనుకోండి, ఇక్కడ విఆర్ బై విఎస్ అంటే ఏమి ఇచ్చాడు? ఎక్స్ అనే విలువ ఇచ్చాడు. ఇక్కడ రాస్తాను చూడండి, ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడంటే విఆర్ బై విఎస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమొచ్చింది? విఎస్ బై విఆర్ కదా, దాన్ని రివర్స్ చేయి అంటే 1/x ఈజ్ ఈక్వల్స్ టు
విఆర్ బై విఎస్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏమని రాసుకోవచ్చు అంటే 1/x మైనస్ 1 ఇంటూ 100. సో మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్? 1/x ఉండాలి మైనస్ 1 ఇంటూ 100. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. Done. Let us go with the next question. So the device locates the fault on system and isolate the fault part from the healthy section in a power system network. Understand? So generally device locate the fault on the system అన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? ప్రొటెక్టివ్ రిలే అనే పదాన్ని వాడతాం. ఏం వాడతాం? ప్రొటెక్టివ్ రిలే. అండర్స్టాండ్? ప్రొటెక్టివ్ రిలే అనేటటువంటి పదాన్ని ఇక్కడ మనం వాడడం జరుగుతుంది. అండర్స్టాండ్? సార్ ఇక్కడ మన ప్రొటెక్టివ్ రిలే అంటే ఏంటి సార్ అంటే సింపుల్గా అది ఏం చేస్తుంది అయ్యండి, ఇక్కడ రాస్తాను చూడండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. దర్ ఈజ్ నథింగ్ బట్ లొకేట్ ద ఫాల్ట్. ది ఫాల్ట్ని లొకేట్ చేస్తుంది, లొకేట్ ద ఫాల్ట్ అండ్ మరి ఏం చేస్తుంది? ఇనిషియేట్ ప్రాసెస్. ఏం ప్రాసెస్ సార్ అంటే దర్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియేట్ ద ప్రాసెస్ టు ఐసోలేట్ అనమాట. ఇనిషియేట్ ద ప్రాసెస్ టు ఐసోలేట్. ఏం ఐసోలేట్ చేస్తుంది సార్ అయ్యా అంట? ఇక్కడ ఏదైతే ఫాల్ట్ అక్కర్ అవుతుందో ఆ ఫాల్ట్ అక్కర్ అనేటువంటి సిస్టమ్ని హెల్దీ సిస్టమ్ నుంచి సపరేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, అంటే సిగ్నల్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఈ ఐసోలేట్ చేయడానికి ఎవడు ముందుకు వస్తాడయ్యా అంటే సర్క్యూట్ బ్రేకర్ ముందుకు వస్తుంది. ఏమొస్తుంది? సర్క్యూట్ బ్రేకర్. బస్ అంతే. అండర్స్టాండ్? కానీ ఆప్షన్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ ఆప్షన్లు ఎక్కడ కూడా మనకి ఇక్కడ ప్రొటెక్టివ్ రిలే అనే పదం కానీ సర్క్యూట్ బ్రేకర్ అనే పదం ఇవ్వలేదు. అయితే ఇక్కడ ప్రొటెక్టివ్ రిలే అయితేనేమి లేదా సర్క్యూట్ బ్రేకర్ అయితేనేమి ఈ రెండు కూడా దేని కిందకి వస్తాయి అంటే జనరల్గా మన స్విచ్ గేర్ కిందకి మనం డిస్కస్ చేస్తాం జనరల్గా మనం చదువుకున్నప్పుడు కూడా కదా. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఐసోలేట్ అనే పదం కూడా ఇక్కడ ఉంది. అండర్స్టాండ్? ఇంకొక పదం మీరు గమనించారనుకోండి, ఇక్కడ ఐసోలేటర్ అనే పదం కూడా ఉంది ఇక్కడ. అండర్స్టాండ్? సో జనరల్గా ఐసోలేటర్ అంటే జస్ట్ మన డిస్కనెక్టర్ అంటాం. డిస్కనెక్టర్ ఏం డిస్కనెక్ట్ చేస్తుంది సార్ అంటే జనరల్గా మనకి ఫాల్టీ సెక్షన్ నుంచి జనరల్గా మన హెల్తీ సెక్షన్ని సపరేట్ చేయడం, లేకపోతే ఎప్పుడైతే మెయింటెనెన్స్ పర్పస్ వస్తుందో ఆ మెయింటెనెన్స్ పర్పస్లో మనం జనరల్గా మనం ఏదైతే సిస్టమ్ని డిస్కనెక్ట్ చేసుకొని మెయింటెనెన్స్ పర్పస్ కూడా మనం ఒక్కొక్కసారి సిస్టమ్ని అంటే పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్. అంటే సింపుల్గా దీని గురించి చెప్పాలి అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ లైక్ ఏ మాన్యువల్ స్విచ్ అనమాట. మాన్యువల్ స్విచ్ లాగా పనిచేస్తుంది అంతే. మాన్యువల్ స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట. క్లియర్? అయితే ఇక్కడ ఐసోలేటర్ ఏదైతే ఉంటుందో అది ఫాల్ట్ డిటెక్ట్ ఏం చేయదులే కానీ జస్ట్ అది ఏం చేస్తుంది? ఐసోలేట్ చేస్తుంది సిస్టమ్ని. అండర్స్టాండ్? సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ కానీ గమనించారనుకోండి, ఇక్కడ ఇది కూడా పని చేస్తుంది, అంటే ఐసోలేట్ చేస్తుంది సిస్టమ్ని. సో నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే బస్ బార్. అది అంటే బస్ బార్ మీరు బస్ బార్ అంటే ఏవైతే కనెక్షన్స్ ఉంటాయో జనరల్గా, సో అక్కడ బస్ బార్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇవన్నీ ఉండవు, వదిలేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ అంటే కూడా మీకు ఐడియా ఉంది. సో జనరల్గా ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కంటే కూడా ఇక్కడ మనం స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ వోల్టేజెస్ మరియు కరెంట్స్ని కనుక మనము స్టెప్ అప్ స్టెప్ డౌన్ విత్ కాన్స్టెంట్ పవర్ ఆర్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటి డెఫినేషన్ చదువుతూ ఉంటాం జనరల్గా. అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్టివ్ అనే పదం వచ్చినప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలక్ట్రికల్ ఐసోలేటెడ్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ కాబట్టి, సో ఈ సెకండరీ సైడ్ కానీ ప్రైమరీ సైడ్ కానీ ఏదైనా ఫాల్ట్ అక్కరైనటువంటి సందర్భంలో మరొక వైపు దాని యొక్క ప్రభావాన్ని చూపించకుండా కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడా కూడా ఒక ఫాల్ట్ని డిటెక్ట్ చేసేటటువంటి పని చేసే తత్వం దానికి ఉండే అవకాశం లేదు. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా ఈ విధంగా అర్థం చేసుకోండి. సో మరి ఇక్కడ వచ్చేసరికి ఫాల్ట్ని డిటెక్ట్ చేయడము, అదేవిధంగా మనకి ఇక్కడ ఆ యొక్క ఫాల్ట్ జరిగినటువంటి సిస్టమ్ని ఐసోలేట్ చేయడము ఫ్రమ్ హెల్తీ సిస్టమ్, అంటే అవి రెండు కలగలిపి ఉన్నాయి కాబట్టి స్విచ్ గేర్ని ప్రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తాను. దాట్స్ ఇట్. క్లియర్ మై పాయింట్? రైట్. లెట్ us see the next question. న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ టైడల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఫస్ట్ మీకు ఆప్షన్స్ గమనించేటైతే కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అనే పదాన్ని వాడాడు. సో దాని గురించి ఒక 2 వాక్యాలు రాసే ప్రయత్నం చేస్తాను. కన్వెన్షనల్ అంటే ఏంటి, నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి, ఓకేనా? సో లెట్ మీ రైట్ ఫస్ట్ పాయింట్. కన్వెన్షనల్. ఈ కన్వెన్షనల్ ఆర్ దీన్ని మనం ఏమంటాము అంటే నాన్ రిన్యూవబుల్
సోర్స్ అంటాం. అండర్స్టాండ్? సో నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అన్న లేదా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అన్న సేమ్. ఓకే, రైట్ సార్. దీనికి ఉదాహరణలు ఏమైనా చెప్తారా సార్ అంటే, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. కొన్ని ఉదాహరణకి ఎగ్జాంపుల్స్ రాస్తాను ఇక్కడ సింపుల్గా. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ కోల్ లేదా ఆయిల్ లేదా ఇంకా నేచురల్ గ్యాస్ ఎక్సెట్రా సంథింగ్ లైక్ ఇలా చాలు. నెక్స్ట్ అదేవిధంగా మీరు నాన్ కన్వెన్షనల్ లేకపోతే దీన్ని మనం ఏమంటామండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ రిన్యూవబుల్ సోర్స్ అని పిలుస్తాం. ఓకేనా సార్? మరి వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా సార్ అంటే, దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కొన్ని మన ఉదాహరణ తీసుకుందామంటే సోలార్ మరియు విండ్ మరియు హైడ్రో, ఇంకేం తీసుకుందాం, జియోథర్మల్. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఇంకొకటి తీసుకుందాం, బయోమాస్ అనుకుందాం, బయోమాస్ ఎక్సెట్రా సరిపోతాయి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండర్స్టాండ్? సో మీరు ఇక్కడ గమనించారనుకోండి, ఇక్కడ చూడండి న్యూక్లియర్ ఏదైతే ఉందో దేని కిందకి వస్తుంది? న్యూక్లియర్ కమ్స్ అండర్ కన్వెన్షనల్ అండ్ టైడల్ కమ్స్ అండర్ నాన్ కన్వెన్షనల్. సో మరి దీని ప్రకారంగా ఆప్షన్స్ కానీ గమనించారనుకోండి, వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. అండర్స్టాండ్? న్యూక్లియర్ వచ్చేసరికి కన్వెన్షనల్, టైడల్ వచ్చేసరికి నాన్ కన్వెన్షనల్. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ నాన్ కన్వెన్షనల్. That's it. Let us see the next question. If minimum load, average load and maximum load of a power plant in a day are 65 megawatt, 75 megawatt, 95 megawatt respectively, the load factor is. సో జనరల్గా ప్రతి ఎగ్జామ్లో లోడ్ ఫ్యాక్టర్ అనే అంటే దాని మీద క్వశ్చన్స్ అనేవి సర్వసాధారణంగా అడుగుతూ ఉంటాడు. దాని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో లెట్ us see లోడ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ లోడ్ ఫ్యాక్టర్ గమనించినట్లయితే మనం యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్ అని రాస్తాం. యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్ పర్సంటేజ్ రూపంలో అడిగే ఆప్షన్స్ అన్నీ కూడా పర్సంటేజ్ రూపంలో అడిగినప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మల్టిప్లైడ్ బై 100 వేయాలి. అయితే ఇక్కడ మనం ఏదైతే ఈ రేషియోని మనం కనుగొంటున్నామో, ఈ రేషియో కనుగొనేటటువంటి సందర్భంలో డ్యూరేషన్ మస్ట్ బి సేమ్, అంటే టైం పీరియడ్ అనేది సేమ్ ఉండాలి. అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డే అంటే 24 hours, లేకపోతే ఒక 1 monthకి తీసుకోవచ్చు, లేదు అంటే ఒక ఇయర్కి తీసుకోవచ్చు. అండర్స్టాండ్? ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది డ్యూరేషన్. క్లియర్? రైట్. సో మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా టకాటక్ సబ్స్టిట్యూట్ చేసండి, ఏమొస్తుందో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 75 ఇచ్చాడు, ఇది వచ్చేసి 95, 100 మల్టిప్లై చేద్దాం. అండర్స్టాండ్? అంతే కదా? సో 75 యావరేజ్ లోడ్ అంటే ఎంతండి? దిస్ ఈజ్ యావరేజ్ లోడ్ అండ్ దిస్ ఈజ్ పీక్ లోడ్ అన్న మ్యాక్సిమం లోడ్ అన్న సేమ్ కాబట్టి 95 బరాబర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? 78.9%. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో for the question number from 6 to 10. Thank you so much.